అల్పపీడనం కారణంగా గత 3 రోజులుగా హైదరాబాద్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడంతో జంట జలాశయాల్లో జలకలను సంతరించుకున్నాయి. ప్రాజెక్టులో నీటి మట్టం పెరగడంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు నిండు కుండల్లా మారాయి. మళ్లీ విస్తారంగా వర్షాలు కురిస్తే జలాశయాల గేట్స్ ఓపెన్ చేసే దిగువకు నీరు విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు జలమండలి అధికారులు. మరింత సమాచారం అనిల్ అందిస్తారు. నగర వ్యాప్తంగా గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఇటు 2 జంట జలాశయాలకు పూర్తిగా నిండుకుండలాగా మారిపోయాయి. ఇక ప్రస్తుతం వర్షం తగ్గిపోయినా కూడా పైనుంచి ఇన్ఫ్లో కూడా తగ్గిపోయింది. కానీ ప్రస్తుతం మాత్రం నిండుకుండలాగా ఈ 2 జంట జలాశయాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్ నగర ప్రజలకి దాహాన్ని తీర్చినటువంటి ఈ జలాశయాలు ప్రజెంట్ నిండుకుండలా మారిపోయాయి. ఇక ఏ క్షణమైనా దిగువకి విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పైనుంచి వరద తగ్గినా కూడా మరియు వర్షం కూడా తగ్గినా కూడా ప్రజెంట్ మాత్రం కొంత ఫుల్ ట్యాంక్ లెవెల్ దాదాపు వచ్చినాయని చెప్పాలి. ఎందుకంటే మనకి ఈరోజు 8 o'clock వరకు అప్డేట్ ఉన్న ప్రకారం ఉస్మాన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 1790 అడుగులు అయితే ప్రజెంట్ ఇన్ఫ్లో 150 క్యూసెక్లు మాత్రమే వస్తుంది. ఇక ప్రజెంట్ లెవెల్ మాత్రం 1782 మాత్రమే ఉంది. అంటే 8 అడుగులు మేరకు తక్కువ ఉంది. ఏ క్షణమైనా మళ్ళీ ఒక మోస్తారు వర్షం కనుక లేదంటే భారీ వర్షం కనుక హైదరాబాద్ నగరంలో కురిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ 2 జంట జలాశయాలు కూడా పూర్తిగా నిండిపోతాయి. దీంతో పాటు కిందికి వదులుతారు. కిందికి వదిలినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇటు 17 గేట్లు ఈ 2 జంట జలాశయాల నుంచి హిమాయత్ సాగర్లో 17 గేట్స్ ఉన్నాయి. 17 గేట్లో కేవలం 3 కానీ 4 కానీ తెరిచేటువంటి అవకాశం ఉంటుంది. ఈ తెరిచినప్పుడు మాత్రం ఖచ్చితంగా మూసీ పరివాహక ప్రాంత ప్రజలు దిగువన ఉన్నటువంటి ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలంటూ కూడా మరోవైపు అధికారులు కూడా తెలియజేశారు. ఇక దీంతో పాటు ఉస్మాన్ సాగర్ కనుక హిమాయత్ సాగర్ కనుక మనం చూసినట్టయితే 1763.50 ఫీట్స్ ఉంటే ప్రజెంట్ లెవెల్ మాత్రం 1761.65గా హిమాయత్ సాగర్ ఉన్నాయి. ఈ 2 జంట జలాశయాలకు సంబంధించి అవుట్ఫ్లో నీళ్లు ఉంది. ఇన్ఫ్లో మాత్రం కేవలం ఇటు ఉస్మాన్ సాగర్ సంబంధించి 150 క్యూసెక్లు ఉంటే ఇటు హిమాయత్ సాగర్ సంబంధించినటువంటి 350 క్యూసెక్స్ల వాటర్ మాత్రమే వస్తుంది. మొత్తానికైతే ఈ వర్షం ప్రజెంట్ తగ్గిపోయింది కాబట్టి వర్షం మళ్ళీ కనుక కురిస్తే మాత్రం ఏ క్షణమైనా ఈ యొక్క కొన్ని గేట్స్ ఓపెన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా ఈసారి వర్షాలు కొంత ఆలస్యమైనా కూడా తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదైంది కాబట్టి వర్షం నీరుతో పాటు వరదతో మాత్రం పూర్తిగా ఈ 2 జలాశయాలు కూడా నిండిపోయాయి. ఏ క్షణమైనా కూడా మళ్ళీ గేట్లు తెరిచేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజెంట్ మాత్రం ఇన్ఫ్లో తగ్గినా కూడా 2 జంట జలాశయాలు కూడా ఒక జలకలను తలపిస్తున్నాయి. ఎక్కువగా పర్యాటకులు కూడా ఇక్కడ దీనికి ఎండింగ్ పాయింట్లో ఉన్నటువంటి ఏరియాకు వచ్చి ఫోటోలు దిగడం లాంటివి కూడా చూసి అందాలను ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇటు ఈ జంట జలాశయాలకు సంబంధించి గేట్స్ వైపు మాత్రం ఎవరిని అనుమతించట్లేదు అధికారులు. అనుమతి కావాలంటే కేవలం అధికారులకి, మీడియా వారికి మాత్రమే లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే మళ్ళీ కనుక వర్షం కనుక మోస్తారు నుంచి భారీ వర్షం కనుక కురిస్తే మాత్రం ఈ జంట జలాశయాలకు సంబంధించినటువంటి హిమాయత్ సాగర్కి సంబంధించినటువంటి గేట్స్ మాత్రం ఓపెన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజెంట్ మాత్రం ఒక నిండు కుండలాగా మాత్రం ఈ 2 జంట జలాశయాలు కనిపిస్తున్నాయి. సిద్దిక్తో అనిల్, V6 న్యూస్, హిమాయత్ సాగర్ నుండి.